దేవుణ్ణి ఎరక్క ముందు కంగారు పడ్డాం, తిన్నకూడు వంట పట్టకుండా ఆలోచించాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత టెన్షన్ పడలా. నా ఫ్యామిలీకి ఒక్కటే చెప్పా, పరాయవాడు వచ్చి మనల్ని తిట్టడం ఆయన చిత్తం అయితేనే జరిగిద్ది. ఆయన చిత్తమై తిట్టించాడా, తిట్లు తిందాం. ఎంతమంది ఎన్ని రకాలుగా మనకి తిడతారో తిట్లు తిందాం. ఆ తిట్లన్నిటినీ దేవుడు దృష్టిలో పెట్టుకొని వాటిని సన్మానాలుగా మారుస్తాడు. ఆ దూషణలన్నీ భూషణాలుగా మారుస్తాడు. భూషణం అంటే తెలుసా మీకు? ఆ దూషణలన్నీ భూషణలుగా మారుస్తాడు. ఆయన సెలవు లేకుండా మనల్ని తిట్టేవాడు లేడు. తిట్టినా మనకు వచ్చిన నొప్పి ఏం లేదు. ఎందుకంటే ఒత్తిలో ఉండి కరుగుతుంది నూనె. మన మీదుండి మనల్ని కప్పి మనలో ఉండి అదంతా భరిస్తుంది ఆయన. నిన్ను తిట్టాడా, వాడు నిన్నుగా డైరెక్ట్గా ఏసైని తిట్టాడు. నిన్ను కొట్టాడా, నిన్నుగా డైరెక్ట్గా వాడు ఏసైనే కొట్టాడు అని నేను చెప్పలా. అపోస్తల కార్యం 9లో ఏసయ్యే చెప్పాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? ప్రభువా నువ్వెవరివి? నిన్ను హింసించడం ఏమిటండి? అతను హింసించింది సంఘాన్ని. అపోస్తల కార్యం 8 మీరు చూస్తే, సౌలైతే ఇంటింటా దోచి స్త్రీలను, పిల్లలను, పురుషులను హింసించుచు హత్య చేయుట మానక సంఘమును హింసించుట తనకు ప్రాణాధారమైనట్టుగా ఈ పని చేస్తున్నాడని ఉంది. సౌలు హింసించింది సంఘాన్ని, సౌలు దూషించింది సంఘాన్ని, సౌలు నిందించింది సంఘాన్ని, సౌలు శ్రమ పెట్టింది సంఘాన్ని. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నన్ను దూషించావు, నన్ను హింసించావు, నన్ను నిందించావు, నన్ను శ్రమ పెట్టావు. అసలు నీకు నాకు సంబంధం ఏంటంటే, నువ్వెవరిని తాగుతున్నావో తెలుసా? వాళ్ళు నా శరీరం రా. సంఘం ఎవరు? ఆయన శరీరం. నువ్వెవరు? సంఘములో ఒక సభ్యుడివి, సంఘములో ఒక భాగము నువ్వు. కాబట్టి ఇప్పుడు నిన్ను స్పర్శిస్తే ఇంకొక లాజిక్ కూడా చెప్పొచ్చు. బొటనవేలు, కాలి బొటనవేలు మీద చీమ గుట్టింది. ఏది స్పందించింది ముందు? చెయ్యి. ఎవరు చెప్పారు? చెయ్యి కాదు, తలకాయ. తలలో బ్రెయిన్. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఒక చీమ పైకి ఎక్కినప్పుడే స్పర్శ వెళ్ళిపోద్ది అక్కడికి. అది ఎంత స్పీడ్గా అంటే 1 సెకండ్ కంటే తక్కువ టైంలో వెళ్ళిపోయింది. బ్రెయిన్కి సంకేతం వెళ్ళి సెకండ్ కంటే తక్కువ టైంలో బ్రెయిన్ నుండి హ్యాండ్కి ఆజ్ఞ వచ్చింది. అట్లా చీమ కొట్టగానే టపిమని కొడతావు. 1 సెకండ్ కంటే తక్కువ టైంలో జరిగిద్ది అది. అంటే దీని నుంచి సమాచారం ఎప్పుడు పోయింది, దాని నుండి సంకేతం హ్యాండ్కి ఎప్పుడు వచ్చింది, హ్యాండ్ ఎప్పుడు స్పందించింది, ఎంత స్పీడ్గా ఉంటుందో చూడు వర్క్. టోటల్గా బాడీలో ఎక్కడ దేని టచ్ అయినా సరే ఫస్ట్ బ్రెయిన్కే వెళ్ళింది సమాచారం. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు శరీరం ఎవరు? సంఘం అనగా ఎవరు? చెప్పు. నేను. చెప్పు తమ్ముడు. నేను. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది? మీరందరూ ఆయన శరీరం. నిన్ను ముట్టినవాడు వెంటనే తల స్పందించిద్ది. బాధ ఫీల్ అయ్యేది ఎవరు? బ్రెయినే. జాగ్రత్త చేసేది ఎవరు? బ్రెయినే. ఉదాహరణకి బాధ ఫీల్ అయ్యేది బ్రెయిన్ అని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయింది అనుకో, ఇంక నువ్వు ఎంతన్నా కొట్టు, అవునా? బ్రెయిన్ అచేతనం అయిందనుకో, అపస్మారక స్థితికి వెళ్ళిపోయిందనుకో, ఇక ఎంతన్నా గిచ్చు, ఏమన్నా చెయ్యి, అవునా? ఇప్పుడు నొప్పిని ఫేస్ చేసేది ఎవరయ్యా? ఒత్తిలో ఉండి కరిగేది ఎవరు? నూనె. మనలో ఉండి నొప్పిని భరించేది ఏది? బ్రెయిన్. అలాగే మనకు తలస్థానంలో యేసయ్య ఉన్నాడు. నొప్పి భరించేదాయన, కరిగేదాయన, మోసేదాయన, నిందలు పడేదాయన, హింస ఫీల్ అయ్యేదాయన. నువ్వు కాదు. అది నాది అని ఆయన చెప్తుంటే నా తెలివి తక్కువైన తనం ఏం తెలుసా? మనం ఫీల్ అవుతున్నాం. అది కామెడీ. ఆయన అంటాడు, చెయ్యి నిన్ను చీమ కుడితే ఫీల్ అవ్వాల్సింది బ్రెయిన్, నేను. నువ్వు ఫీల్ అవుతున్నావేంటే?
ప్రకృతి విరుద్ధం కదా ఇది. ఏమో సార్ నన్ను గుట్టింది కాబట్టి నేను ఫీల్ అవుతాను అన్నట్టు ఉంది. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమో పెందలాడి చెప్పండి, వెళ్దాం. ఆయన శరీరం నువ్వు. నీకేదన్నా అయితే ఫీల్ అవ్వాల్సింది ఎవరు? స్పందించాల్సింది ఎవరు? బాధపడాల్సింది ఎవరు? నొచ్చుకోవాల్సింది ఎవరు? హింస ఫీల్ అవ్వాల్సింది ఎవరో? మరి నీ పని ఏంది? ఆయన నాయకత్వం కింద భద్రంగా కొనసాగటమే. యావత్ శరీరానికి కాపరెవరు? బ్రెయిన్. కాపర్ అంటే ఏంటో తెలుసా? బ్రెయిన్. గొర్రెకో సొంత మెదడు ఉంటుంది, గుర్రానికి కూడా ఒక సొంత దృష్టి, సొంత బ్రెయిన్ ఉంటుంది. కానీ ఈ రెండు తమ బ్రెయిన్తో నడవటానికి లేదు. ఆ బ్రెయిన్ ఒక్కదానికే ఉపయోగించాల. ఆ గుర్రమైనా ఈ గొర్రె అయినా ఒక్కదానికి ఆ బ్రెయిన్ ఉపయోగించాలి. దేనికో తెలుసా? తనకు పెద్ద బ్రెయిన్ అయినటువంటి ఆ కాపరికి, ఆ సారథికి తమను తాము అప్పగించుకునే విషయంలో మాత్రమే ఆ బ్రెయిన్ ఉపయోగించాలి. అక్కడే ఆ బ్రెయిన్ ఉపయోగించాలి. ఇంకా విడివాటిగా ఆ బ్రెయిన్ స్పందించకూడదు. ఇప్పుడు గొర్రెలు ఉంటాయి, గొర్రెలకు బ్రెయిన్ ఉందిగా, అయ్యే వెళ్ళొచ్చుగా, వెళ్తాయా? కాపరి ముందు వెళ్ళాలి. కాపరి మంటల్లో గుండా పోయాడు అనుకో, ఈ మైండ్లో లేడేందిరా మంటల్లో గుండా పోయాడు, నాకు మైండ్ ఉంది, నాకు బ్రెయిన్ ఉందని మంట పక్కగా పోదు. ఒక వీడియో ఉంది, చూస్తారా? వాడేస్తే కదా మీరు చూసేది. ఏమో వాడు వేస్తున్నాడో, మీటింగ్ పెట్టుకున్నారో ఆడొక బ్యాచ్ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు అక్కడ గదిలో. దేవునికి స్తోత్రం. అగ్నిలో నుండి పోయినా సరే గొర్రెలు కాపరి వెంటబడి అగ్నిలోకి వెళ్ళిపోతాయి. నీళ్లలో గుండా దిగాడు అనుకో, కాపరిని బట్టి నీళ్ళలోకి దిగుతాయి. ముళ్ళ తుప్పల్లో గుండా వెళ్ళాడు అనుకో, కాపరి పోతే చాలా వెళ్ళిపోతాయి. కషాయవాన్ని కొట్టుకుపోయినా సరే కాపరి వెంటబడి వెళ్ళిపోయింది గొర్రె మంద. కాపరి ఎటుంటే అటు. నీకు బ్రెయిన్ ఉంది కదా. అన్యులు అనేది అదే మనల్ని బ్రెయిన్లెస్ ఫెలోస్ అని, మనల్ని వాస్తవంగా బ్రెయిన్లెస్ ఫెలోస్ వాళ్ళు. గొర్రెల ప్లేస్లో అమాయకంగా బలైపోతుంది వాళ్ళు, మనం కాదు. మనం బలి నుంచి బయటపడ్డాం. మనకై బలైన యేసయ్యను ఆశ్రయించి దేవుణ్ణే మన బ్రెయిన్గా పెట్టుకున్నాం. ఎవడు పిచ్చోడు? ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో వాడు గొర్రెలాగా బతుకుతుంది. అది చూడండి, పెద్ద స్క్రీన్ ఏరా, నా ముఖం తీసేసి. అయ్యా పెద్ద జయ, అది ఫస్ట్ కాపరి దూకాడు చూడండి. అవి నిప్పుల్లోంచి దూకుతున్నాయి, మొత్తం దూకుతున్నాయి చూడు. వాటికి బ్రెయిన్ లేదా? షార్ట్ అది, సరేలే. మళ్ళీ చూడండి, గొర్రెలకు బ్రెయిన్ లేదా? ఆ బ్రెయిన్ ఏం చేసినాయి? కాపరికి అప్పచెప్పినాయి. అంటే ఇక ఏదైనా ఫేస్ చేయాల్సింది నువ్వే. నువ్వు లైన్లో ఉంటే మేము ఉంటాం, నువ్వు తేడా పడితే మేము తేడా పడతాం. నాయన మా కాపరి నువ్వే. అంటే మా మెదడు, మా ఆలోచన ప్రపంచం నువ్వే. ఓకేనా? గుర్రానికి కళ్ళు ఉంటాయా, ఉండవా? ఎప్పుడన్నా గుర్ర బండి చూసారా మీరు? దాని కళ్ళకి ఏముంటాయి? గంతలు ఉంటాయి. కళ్ళు ఉండి గంతలు ఎందుకు కడతాడు? జస్ట్ కళ్ళేమో ఒకటేసి ఎటు కావాలో ఆయనే తిప్పటం తప్ప, దాని కళ్ళు ఉన్నాయి కాబట్టి ఎటు పడితే అటు పరిగెత్తడానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సారథి యొక్క సెలవు చొప్పునే నడవాలి. దానికి కళ్ళు ఉన్నాయి, సొంత బ్రెయిన్ ఉంది. గొర్రె కూడా కళ్ళు ఉన్నాయి, బ్రెయిన్ ఉంది. అయినా సరే అదిగో చూడు, ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు చూడటానికి లేదు. అంటే తన్ను తాను అప్పగించేసుకుంటుంది కాపరికి. ఇంకేదైనా ఆ సారథి కాపరే. వీళ్ళిద్దరూ గొర్రెకు ఏ స్థానంలోకి వచ్చారు? బ్రెయిన్ స్థానంలోకి వచ్చారు. యెహోవా నా కాపర్ అంటే అర్థం అది. అక్కాయ్ అది అన్నాయ్ పాట యెహోవా మా కాపరి అంటే మనల్ని కాపాడటానికి కాపరి అని అనుకుంటున్నారు. కానీ మన నొప్పి, బాధ, శ్రమ, వేదన, హింస, దూషణ అన్నీ ఫేస్ చేసేది ఆయన అన్న స్పృహ నీకు రావాలి.
నువ్వు స్పందించావు అనుకో, నన్ను తిట్టారని నువ్వు స్పందించావు అనుకో, ఆయన స్పందించడు. తిప్పలు పడుతున్నావుగా, కానీ చెయ్యి, నువ్వే తిప్పలు పడు అంటాడు. చెయ్యో కాలో నువ్వు స్పందించలేదనుకో, ఆయన స్పందిస్తాడు. తిట్టారు, నిన్ను దూషించారు. నేను స్టార్టింగ్లో నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నదే అని చెప్పా కదా. ఇప్పుడు ఇదే ఇంట్లో నువ్వు కూటం మొదలుపెట్టురా అంటే నేను దేవుడికి చెప్పింది ఏం తెలుసా? నాకు అప్పిచ్చినోడు ఈ ల్యాండ్ తాకట్టు పెట్టుకున్నాడు, నేను ఇందులో కూటం పెట్టి దీన్ని చర్చి చేశాను అనుకో, వచ్చి ముందు ఈ గుడిసి బీకేస్తాడు, నన్ను తిడతాడు కూడా. అయినా సరే నీ సెలవు లేకుండా నన్ను తిట్టేవాడెవరు, నిందించేవాడెవరు, దూషించేవాడెవరు? ఒకవేళ నీ చిత్తమైన నువ్వు నన్ను తిట్లకు అప్పచెప్తే దాన్ని బట్టి కూడా నీకే స్తోత్రం. నన్ను తిడితే పరువు పోయేది నీకేగా. అర్థమైందా? కొడుకుని తిడితే పరువు ఎవరికి పోయిద్ది? అయ్యకు పోయిద్ది. కాబట్టి అయ్య ప్రిస్టేజ్ కోసమైనా సరే కొడుకుని సేవ్ చేసుకుంటాడు. నేనైతే అంతే అప్పు చెప్పుకున్నా. నన్ను తిడితే నా పరువు కాదు, నీ పరువే పోయింది. ఎందుకంటే నాకంటూ ఒక సొంత పరువు ఏడిసింది. నా ఘనత, నా కిరీటము, నా మహిమ, నా ఐశ్వర్యము, నా ఆనందము, నా సంపదలుగానే నా సర్వస్వం నువ్వే నువ్వే నువ్వే. నాకంటూ ఇంకేం లేదు. కాబట్టి నాకు వచ్చిన ఘనత నీదే, నాకు వచ్చిన తిట్లు కూడా నీకే, నా సంబంధం లేదు, నీ ఇష్టం. నన్ను తిడితే నేనేం చేయలేను, కానీ ఆయన తిడితే ఊరుకుంటాడా? నోరు పెడదిరిగిపోదు కాడికి, మళ్ళీ ఇంక బేబే మాట అంటాను కూడా ఇక. స్తోత్రం. పెడదిరిగిన నోరుని సరిచేయగలడు, చక్కగా ఉన్న నోరుని. కాబట్టి ఎవరు మోయాలి? కాపరి మోయాలి. ఎవరు మోయాలి? బ్రెయిన్ మోయాలి. ఎవరు కరగాలి? నూనె, నువ్వు కాదు. నువ్వు ఒత్తి, నీలో కరుగుతున్న నూనె యేసు, నీ పైన వెలుగుతున్న వెలుగు పరిశుద్ధాత్మ. జస్ట్ ఒత్తిది. ఆ నూనె లేకపోతే ఆ అగ్ని చేత కాలిపోయి పనికిరావు. కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఏమర్థమైంది? అప్పులోళ్ళు తిట్టారా? తినో, ఏం పర్వాలా, తిట్టని, లోపల సంతోషపడు. ఈ తిట్లన్నీ నాకు భవిష్యత్తు సాక్ష్యాలు, ఈ దూషణలన్నీ నా భవిష్యత్తుకు సాక్ష్యాలు. ఎందుకంటే ఇవన్నీ ఆయన వింటున్నాడు. నేను పడుతున్న బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ భవిష్యత్తు సాక్ష్యాలు, అనుభవ పాఠాలు, విశ్వాస పరీక్షలు. ఇందులో నేను పాస్ అవ్వాలి. నా కాపరి ఆయన చేతికి నన్ను నేను అప్పగించుకుంటా. అప్పుడేం జరిగిద్ది? ఇంటికి పోయి మిగిలిన వచనాలు చదువుకోండి. అప్పుడేం జరిగిద్ది? లేమి కలగదు. పచ్చిక గల చోట్ల పరుండ చేయబడతావు. శాంతికరమైన జలముల యొద్ద దాహము తీర్చబడతావు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించబడతావు. గాఢ అంధకారపు లోయలలో నువ్వు సంచరించినా ఏ అపాయమునకు నీకు భయం ఉండదు. ఎందుకు ఉండదు? నడుస్తున్న గొర్రెవే నువ్వు, నడిపిస్తున్న కాపరి నీకు తోడై ఉన్నాడు.